విశాఖ బోయపాలెం జంక్షన్ వద్ద 200 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు ఒడిశా నివాసితులను ఆనందపురం పోలీసులు సిటీ టాస్క్ ఫోర్స్తో కలిసి మంగళవారం అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బృందాలు వాహనాన్ని అడ్డగించి నలుగురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేశాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ డి. అజిత తెలిపారు. నిందితులు 40 గంజాయి సంచులను తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి 5 కిలోలు. అరెస్టైన వారిని ఒడిశాలోని కోరాపుట్కు చెందిన రఘు హంటల్, నరేంద్ర పంగి, బినాయ మండల్, రవీంద్ర ఖిలాగా గుర్తించారు. నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలని కోరుకున్నారని, కోరాపుట్ నుండి వైజాగ్కు గంజాయిని రవాణా చేయాలని ప్లాన్ చేశారని డీసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ నార్త్ ఎస్. అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ ఆనందపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్, మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 accused ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.